సినిమాకు మలయాళ నటుడైనా కూడా మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యాడు దుల్కర్ సల్మాన్. అతను తమిళ, తెలుగు భాషల్లో నటించిన కాంతా మీద కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. రానా దగ్గుబాటితో కలిసి దుల్కర్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. కొత్త దర్శకుడైన సెల్వమణి సెల్వరాజ్ రూపొందించిన కాంతా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లే ఉందా తెలుసుకుందాం పదండి. మొదటగా కథ విషయానికి వస్తే 1950 ప్రాంతంలో పెద్ద హీరోగా ఎదిగిన ఎంకే మహాదేవన్ అంటే దుల్కర్ సల్మాన్ కు తన గురువు అయిన అయ్య అంటే సముద్రకనితో విభేదాలు వస్తాయి. తనే అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన మహాదేవన్ తన చెప్పు చేతుల్లోనే ఉండాలని అయ్య ఆశిస్తాడు. కానీ పెద్ద స్టార్ అయిన మహాదేవన్ గురువు అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవడంతో ఇద్దరికి విభేదాలు తలెత్తి కలిసి చేస్తున్న శాంత అనే సినిమా ఆగిపోతుంది. అయితే కొన్నేళ్ల తర్వాత మార్టిన్ అనే నిర్మాత వీళ్ళిద్దరిని ఒప్పించి తిరిగి సినిమాను పట్టాలెక్కిస్తాడు. కొత్త హీరోయిన్ అయిన కుమారి అంటే భాగ్యశ్రీ ఆ సినిమాలోకి అడుగు పెడుతుంది. అయ్య మనిషి అయిన ఆమెతో మహాదేవన్ ప్రేమలో పడతాడు. మరోవైపు గురు శిష్యుల మధ్య గొడవలతోనే ఈ సినిమా ముందుకు కదులుతుంది. సినిమా చివరి దశకు వచ్చేసరికి విభేదాలు తీవ్రమై పీట ముడి బిగుస్తుంది. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంటుంది. ఆ పరిణామం ఏంటి? ఇంతకీ ఈ సినిమా పూర్తయిందా లేదా? అప్పటికే పెళ్లి చేసుకున్న మహాదేవన్ కుమారితో బంధాన్ని ముందుకు తీసుకెళ్లగలిగాడా? ఈ ప్రశ్నలకు తెరపైనే సమాధానం తెలుసుకోవాలి. నెక్స్ట్ కథనం విశ్లేషణ విషయానికి వస్తే 1950 ప్రాంతంలో నడిచే ఒక వైవిధ్యమైన కథ, సినిమా తీయడం మీద ఒక సినిమా, దుల్కర్ సముద్రకిని సహా తెరపై ఎటు చూసినా కూడా పర్ఫార్మర్లు అందరి నుంచి అద్భుతమైన నటన, ప్రతి సన్నివేశంలోనూ కళాత్మకత ఉట్టిపడేలా చిత్రీకరణ, అద్భుతమైన ఫ్రేమ్స్, ప్రతి సంభాషణలోనూ ఒక లోతైన భావం, కథను చెప్పే తీరులోనూ వైవిధ్యం, ఇలా సినిమాకు సంబంధించి ప్రతి క్రాఫ్ట్ ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించిన సినిమాగా కాంతాను చెప్పుకోవచ్చు. ఎవరెంత పనితనం చూపించినా, సినిమాను ఎంత కళాత్మకంగా తీసినా కూడా అంతిమంగా 2.5 గంటల పాటు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టగలిగిందా లేదా అన్నదే ప్రధానం. గొప్ప సినిమాగా పేరు సంపాదించడం కంటే ఎంత మేర వినోదాన్ని ఇచ్చిందన్నదే బాక్స్ ఆఫీస్ ఫలితానికి గీటురాయి. కాంతా ఈ విషయంలో ఒకంత నిరాశకే గురి చేస్తుంది. ఇప్పుడు వస్తున్న సినిమాల మధ్య కాంతా చాలా భిన్నంగా నిలుస్తుంది. ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఇది జనరంజకమైన సినిమా మాత్రం కాదు. నువ్వు నాకు అవకాశం మాత్రమే ఇచ్చావు, జీవితాన్ని కాదు. ఒక సన్నివేశంలో దుల్కర్ సల్మాన్ పాత్ర సముద్రకని క్యారెక్టర్ ని ఉద్దేశించి చెప్పే డైలాగ్ ఇది. కాంతా సారాంశం అంతా కూడా ఈ డైలాగ్ తోనే ముడిపడి ఉంది. ఎవరూ లేని అనాథ అయిన ఒక స్టేజ్ ఆర్టిస్ట్ లోని ప్రతిభను గుర్తించి ఒక దర్శకుడు సినీ రంగంలోకి తీసుకొస్తాడు. అలా అవకాశం అందుకున్న ఆ నటుడు అనతి కాలంలోనే పెద్ద స్టార్ అవుతాడు. అయితే తాను ఛాన్స్ ఇచ్చా కాబట్టే ఆ హీరో తాను చెప్పు చేతుల్లోనే ఉండాలని అనుకుంటాడు ఆ దర్శకుడు. కానీ తనకంటూ ఒక స్థాయి తెచ్చుకున్నాక కూడా గురువు కాళ్ళ కిందే ఉండడాన్ని అతను ఇష్టపడడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన ఈగో క్లాష్ ఈ కథకు ఆధారం. బద్ధ శత్రువులుగా మారిన గురు శిష్యులు అనివార్య పరిస్థితుల్లో ఒక సినిమాను పూర్తి చేయాల్సి వస్తే వారి మధ్యలోకి ఒక అమ్మాయి వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో దర్శకుడు సెల్వమణి వెరైటీ సినిమానే తీశాడు. డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ కూడా అన్నేళ్ల వెనక్కి వెళ్లి సినిమా మేకింగ్ నేపథ్యంలో ఇలాంటి ఒక చిత్రం చేయడం చిన్న విషయమైతే కాదు. ఇందుకు అన్ని వైపుల నుంచి అతడికి సహకారం అందింది. అద్భుతమైన నటులు దొరికారు. మరోవైపు సాంకేతికంగా, నిర్మాణం పరంగా కావాల్సిందల్లా సమకూరింది. వనరులను బాగానే ఉపయోగించుకున్నాడు. కానీ ఆద్యంతం ఆసక్తి రేకెత్తించే కథనం లేకపోవడం వల్ల కాంతా పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేయలేకపోయింది. కాంతా ఆరంభం బాగానే అనిపిస్తుంది. సెట్లో ప్రతిరోజు నువ్వా నేనా అని తలపడుతూ గురు శిష్యులు సినిమాను ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో కొన్ని ఆసక్తికరంగానే సాగుతాయి. ఓవైపు సినిమా మేకింగ్ మీద సన్నివేశాలు నడుస్తూ ఉంటే, ఇంకోవైపు గురు శిష్యుల మధ్య గొడవ గురించి ఫ్లాష్ బ్యాక్ కట్స్ తో కథనం ఆసక్తికరంగానే నడుస్తుంది. కానీ ఒక దశ దాటాక సన్నివేశాలు రిపీటివ్ గా అనిపించడం, నెమ్మదిగా సాగడంతో ప్రథమార్థమే సుదీర్ఘంగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ ద్వితీయార్థం ఆసక్తినైతే పెంచుతుంది. నటీనటుల విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ గురించి చెప్పేదేముంది? మరోసారి అద్భుతమైన నటనతో కట్టిపడేశాడు. తన కెరియర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ కు మహాదేవన్ పాత్ర ఇప్పుడే కాదు, ఎప్పటికీ పోటీగానే నిలుస్తుంది. ఈ సినిమాకు గాను అతను అవార్డులు కూడా అందుకోవచ్చు. అంత గొప్పగా ఆ పాత్రను పండించాడు. సినిమాలో భాగంగా అప్పటి కాలానికి తగ్గట్లుగా అద్భుతంగా నటించాడు అనిపించాల్సిన సీన్లు కొన్ని ఉన్నాయి. వాటితో పాటు ఆఫ్ ది స్క్రీన్ కొన్ని సన్నివేశాల్లో కూడా దుల్కర్ అదరగొట్టాడు. సముద్రకిని అతడికి ధీటుగా నటించాడు. అయ్యా పాత్రలో జీవించేశాడు. భాగ్యశ్రీ బోర్సేను మిస్టర్ బచ్చన్, కింగ్డమ్ సినిమాల్లో చూసి ఏమో అనుకుంటాం కానీ
ఇందులో కుమారి పాత్రలో ఆమె కూడా చాలా బాగా నటించింది. తనలోని నటిని తొలిసారిగా ఈ సినిమాలో చూడొచ్చు. చాలా సీన్లలో కళ్ళతో నటించి మెప్పించింది. పోలీస్ పాత్రలో రానా బాగా చేశాడు. అతడి లుక్ బాగుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం రానా ఓవర్ ది బోర్డ్ వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. రవీంద్ర విజయ్, నిలల్ గల్ రవి, గాయత్రి వీళ్ళంతా తమ పాత్రలకు తగ్గట్లుగానే నటించారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే కాంతాలో సాంకేతికంగా అన్ని విభాగాలు అద్భుతమైన